హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను నాటుకోడి ఫ్రై చేశాను నా స్టైల్లో. సో రెసిపీ చూసేద్దాం రండి. ఫస్ట్ చికెన్ని బాగా వాష్ చేసుకోవాలి నీట్గా. తర్వాత పసుపు ఉప్పు వేసి మిక్స్ చేసి బాగా బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. కొబ్బరి, ధనియాలు, యాలకులు, మిరియాలు, చెక్క, లవంగా వేసుకొని లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టాలి. ఆ తర్వాత ఇంకా వాటర్ లేకుండా చికెన్ బాయిల్ అయిపోయింది చూడండి. ఇంకా తర్వాత మనం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇంకా వాటిని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేయాలి. ఇంకా ఇది బాగా రోస్ట్ అవుతూ ఉంటుందండి, ఫ్రై అవుతూ ఉంటుంది. చూడండి, బాగా ఫ్రై అవుతూ ఉంటుంది. చూడండి, ఫ్రై చేతితో కలపలేకపోతున్నానండి, అందుకే అలాగా. ఇంకా కావాల్సినంత కారం వేసేయాలి. కారం కూడా బాగా కలిపేయాలి, మిక్స్ చేయాలి. మసాలా పౌడర్ వేసేయాలండి. ఇంకా నేను మొబైల్ పక్కన పెట్టేసి బాగా మిక్స్ చేశాను. ఆ తర్వాత ఇంకా కరివేపాకు, కొత్తిమీర వేసి కలపాలి. ఇంకా అంతే అండి, అయిపోయింది. ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేసి ఇంకా ఆఫ్ చేయడమే. చూడండి పీస్ ఎంత బాగా ఫ్రై అయిందో. ఇలా చేస్తే పిల్లలు బాగా తింటారండి, ఎందుకంటే మనం బాయిల్ చేసి చేస్తాం కదా, లోపల ముక్క సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇది నాటు కోడి కదా, తొందరగా ఉడకదు. అందుకే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.